హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖ టీవీ. ఈరోజు వీడియోలో ఆనపకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. జనరల్గా మనం ఆనపకాయతో పప్పు, కూరలు లేదా ఫ్రై చేస్తూ ఉంటాం కదా. ఈసారి ఆనపకాయతో ఇలా పచ్చడి చేసి చూడండి, టేస్ట్ భలే ఉంటుంది. అన్నంతో కానీ చపాతీతో కానీ ఇడ్లీ దోశల్లోకి ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. మీడియం సైజులో ఉండే ఒక ఆనపకాయని తీసుకొని సగానికన్నా కొంచెం చిన్న ముక్కగా కట్ చేసుకున్నానండి. తర్వాత దీన్ని మరీ పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కానీ లేదా మీడియం సైజ్ ముక్కలుగా కానీ కట్ చేసుకోండి. పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఫ్రై చేసుకునేటప్పుడు ఆనపకాయ నీట్గా మగ్గుతుంది. కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు నల్లగా అవ్వకుండా కాస్త వాటర్ని యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల పల్లీలని తీసుకొని మీడియం ఫ్లేమ్లో పల్లీలు దోరగా వేయించుకోవాలి. పల్లీలు ఇలా నీట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారిన తర్వాత పొట్టును తీసి పల్లీలని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, 6 ఎండుమిర్చి చీలికలను వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, 1 టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మూతని పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆనపకాయని మగ్గనివ్వాలి. అడగంటుకోకుండా ఉండటానికి మధ్యలో ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూతని పెట్టి కుక్ చేసుకోవాలి. ఆనపకాయ నీట్గా ఫ్రై అయ్యిందండి. ఇది కరెక్ట్గా కుక్ అయిందో లేదో చూడటానికి గరిటెతో ఒక ముక్కని ఇలా కట్ చేసి చూడండి. పూర్తిగా కుక్ అయిందండి, చూసారుగా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు, చిన్న ముక్క చింతపండుని వేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఇలా మగ్గించుకోవడం వల్ల చింతపండు బాగా మెత్తగా అయ్యి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు నీట్గా నలుగుతుంది. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల మనం పచ్చడి రుబ్బుకునేటప్పుడు చిన్న చిన్న పీసెస్గా కాకుండా నీట్గా నలుగుతాయి. పల్లీలని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలన్నిటిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకోవాలి. కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ని వేసి వేడవ్వనివ్వండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెమ్మల ముక్కలు, 1 ఎండుమిర్చి చీలికలు, 1 టీ స్పూన్ మినపప్పు, కొంచెం కరివేపాకుని వేసి వీటన్నిటిని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఆనపకాయ పచ్చడిని వేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేయండి. అంతే అండి, సూపర్ టేస్టీగా ఉండే ఆనపకాయ పచ్చడి రెడీ. చూసారు కదా, పప్పు కూరల్లోకే కాకుండా ఆనపకాయతో పచ్చడిని ఎంత ఈజీగా చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు తెలియచేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.